తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వేలైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరగనున్న సదస్సులో తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్ గా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ను తలపించేలా ఈ సమ్మిట్ ను రూపొందించారు. 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 46 మంది అమెరికా నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలతో పాటు నోబెల్ బహుమతి విజేతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, WEF CEO జెరెమీ జుర్గెన్స్, బయోకాన్ చైర్మన్ కిరణ్ ముజుందర్ వంటి ప్రముఖులు కూడా ఇందులో పాల్గొంటారు. మొత్తం మీదుగా 1686 మంది ప్రతినిధులు, 3000 మంది అతిథులు హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ ని ప్రారంభిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 ప్రసంగిస్తూ ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, విజన్ 2047 లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ గురించి వివరిస్తారు. మొత్తం మీదుగా 27 ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ ట్రాన్సిషన్, గ్రీన్ మొబిలిటీ, IT, సెమీ కండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అగ్రికల్చర్, వాల్యూ చైన్స్, సాఫ్ట్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై చర్చలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6:30 వరకు జరుగుతాయి. రాత్రి డిన్నర్తో తొలి రోజు ముగుస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వేలైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యూచర్ సిటీ ఘనంగా ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరగనున్న సదస్సులో తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్ గా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, ఈ రోజు మధ్యాహ్నం 1:30 తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నటువంటి సమ్మిట్ కి సంబంధించి వివిధ రకాల పెద్ద ఎత్తున ఏర్పాట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేసింది. 2 రోజుల పాటు, ఈ రోజు రేపు కూడా 2 రోజుల పాటు ఈ సమ్మిట్ కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 12:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తారు. 1:30 ఈ వేడుక ప్రారంభం అవుతుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రజాపాలన 2 ఏళ్లు పూర్తి చేసుకోవడం విషయంతో పాటు మిగతా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి ప్రణాళికలు వివరిస్తారు. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక సదస్సు తలపించేలా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సును కొనసాగిస్తున్నారు. వివిధ రకాల స్టేడియాలు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వచ్చేటువంటి ప్రతినిధులు వారి చర్చల కోసం అనేక స్థలాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ దిగ్గజాలు కూడా ఈ సమావేశానికి, సదస్సుకు హాజరవుతారని చెప్పేసి భావిస్తున్నారు. దాదాపుగా 3000 మంది వస్తారని ప్రభుత్వం అయితే ఇప్పటికి ఒక అంచనా వేసింది. దీనికి సంబంధించి వివిధ రంగాల బృందం అంతా కూడా ఆయా రంగాలకు సంబంధించి బృందాలు వారి విడుదల చర్చలు జరుపుకోవడం కోసం అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు ఫ్యూచర్ సిటీ జరిగే ప్రాంతాల్లో పూర్తి స్థాయి భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి వివిధ ప్రతినిధులకు పూర్తి బందోబస్తు కల్పించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 15 నిమిషాలకు ఒక రౌండ్ టు రౌండ్ మీటింగ్ ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెప్పి తెలుస్తుంది. 7 గంటల తర్వాత విందు కొనసాగుతుంది. ఒకవైపు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, అదేవిధంగా రిపబ్లిక్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐకియా, వివిధ రకాల టెక్స్టైల్, ఫర్నిచర్, అనేక రకాల మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా ఈ సమావేశానికి ఏదైతే సదస్సుకు హాజరవుతారని చెప్పేసి భావిస్తున్నారు. హైదరాబాద్ కు ప్రత్యేకమైనటువంటి ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పేరొందినటువంటి యూనివర్సిటీ ఆఫ్ లండన్ వంతారా, అదేవిధంగా విన్ గ్రూప్ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి సదస్సులో పాల్గొంటారని తెలుస్తుంది. రాత్రి 7 గంటలకు ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకమైనటువంటి MM కీరవాణి తోటి ఒక సంగీత కచేరీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చేటువంటి అతిథులకు తెలంగాణ పసందైన వంటకాలతో విందును కూడా ఏర్పాటు చేస్తారు. 2 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ సదస్సుకు సంబంధించి తెలంగాణ ఇప్పటికే దాదాపుగా
3-4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఈ సదస్సును ఏర్పాటు చేసింది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దీన్ని మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావించి దీన్ని అయితే ఏర్పాట్లు అయితే ఘనంగా చేస్తూ ఉన్నారు వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.